పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేసి ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు క్రికెటర్. అతని జైల్లో పెట్టి అతని కంటి చూపు కూడా పోయే విధంగా 85% కంటి చూపు పోయే విధంగా అరాచకం చేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము, అక్కడి సైన్యాన్ని ప్రశ్నించే దమ్ము అక్కడి క్రికెటర్లకు లేదు. భారత్ మీద పడి ఏడుస్తూ 24 గంటలు మత రాజకీయాలు చేసే దరిద్రపు కుట్రలో భాగస్వాములు కావడం తప్ప వాళ్ళని కాపాడుకోవాలని ధ్యాస లేదు. అదే సమయంలో భారతదేశం పట్ల అపారమైన ప్రేమ కనబరుస్తూ అదే సందర్భంలో జాతీయభావం కలిగినటువంటి మనవాళ్ళు, మన మాజీ క్రికెటర్లు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాయడం ద్వారా సంచలనం సృష్టించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాన దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి మీద వస్తున్న వార్తలను అంతర్జాతీయ మద్దతు దక్కుతోంది. ఆయన కుడికన్ను 80% చూపు కోల్పోయినట్టు తెలుస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్కి మెరుగైన చికిత్స అందించాలని దిగ్గజ క్రికెటర్లు పాక్ ప్రభుత్వాన్ని కోరారు. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ సహా 14 మంది అంతర్జాతీయ క్రికెటర్లు సంతకాలు చేసిన ప్రకటన మంగళవారం విడుదల చేశారు. వీళ్లలో పలు దేశాల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ అదర్టన్, అలన్ బోర్డర్, మైకేల్ బ్రేర్లీ, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిందా క్లార్క్, డేవిడ్ గ్రోవర్, కిమ్ హ్యూస్, నాసిర్ హుస్సేన్, క్లైవ్ లాయిడ్, స్టీఫెన్ వా, జాన్ రైట్లు ఉన్నారు. ఇమ్రాన్కి సరైన చికిత్స అందించాలని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా కోరాడు.